మరి వన్ విజన్ వన్ ఫ్యామిలీ సింగరేణి ఫ్యామిలీ అని చెప్తారు. కానీ ఇవాళ సింగరేణిలో 2 విజన్స్ ఉన్నాయి, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆఫీసర్లకు ఒక రూలు, కార్మికులకు ఒక రూలు. దీన్ని హెచ్ఎంఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి మేము పనిచేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మా విధానం మేము ముందు నుంచి చెప్తూ వచ్చినాం. నిజాం ప్రభు ఉన్నప్పుడు టోటల్ గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు గనులన్నీ కూడా సింగరేణి సంస్థకు ఆయన ఇస్తూ ఒప్పందం చేసినాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బొగ్గు స్కామ్ తర్వాత, ఆ 2 ఏళ్ల తర్వాత వేసినటువంటి ఎంక్వైరీలో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని బొగ్గు బ్లాక్లను కూడా నేషనలైజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు హక్కుభుక్తంగా మన నిజాం రాజు రాసిచ్చినటువంటి బొగ్గు గనులు కూడా నేషనల్ పూల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ సింగరేణి నుండి మరి నేను కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేశాను. మీరు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే ఖచ్చితంగా మన తెలంగాణ బొగ్గు గనులు టెండర్ లేకుండా బేషరతుగా సింగరేణికి అప్పగించాలని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. చేసి నెల రోజులైంది. ఈ లోపలనే ఒక్క బొగ్గు గని ఇచ్చిర్రు మనకు, తాడిచెర్ల 2 ఇచ్చి ఏదో పెద్ద మనకు ఉపకారం చేసినట్టు మాట్లాడుతాను కిషన్ రెడ్డి గారు. ఇంకా 17 పెండింగ్ ఉన్నాయి. మీరు దయచేసి బొగ్గు మంత్రిగా ఉన్నారు, ఆ 17 గనులు కూడా బేషరతుగా ఇవ్వండి.